హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. మనకు రిపబ్లిక్ డే నుంచి 3 days కంటిన్యూగా హాలిడేస్ ఉన్నాయి కదా. సో దానికోసం మేము ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసాము, ఊటీ. మాకు బస్సు వచ్చేసి డైరెక్ట్ బస్సే ఉంది ఇన్వోసూర్ నుంచి. సో మేము ఆ బస్కి బుక్ చేసుకున్నాము. బస్ మాకు 11 o'clock అని చెప్పారు. సో మేము అందుకోసం 11 o'clock అంటే 10:30కి అలా బయలుదేరాం. ఇంటి దగ్గర నుంచి ఫుల్ చీకటి అయిపోయింది అది. స్కూటీలో మేము బస్ స్టాండ్ వరకు వెళ్ళేసి స్కూటీని బస్ స్టాండ్లో పెట్టేశాము. చలి చాలా ఎక్కువగా ఉంది ఇక్కడే, ఇంకా ఊటీలో ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాము. మేము బస్ బుక్ చేసుకుని 11 o'clock అయితే బస్ వచ్చేసి బెంగళూరు దాటేకి 1 o'clock అయిపోయింది మా బస్ వచ్చేటప్పటికి. సో బస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంది. ఇది వచ్చేసి ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్, స్పేషియస్గా ఉంది. నార్మల్ బస్ అయితే కొంచెం ఇరుగ్గా ఉంటుంది, హైట్ విడ్త్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది చాలా ఫ్రీగా ఉంది, అది ప్రిఫర్ చేయొచ్చు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మీరు. ఇంకా వచ్చేసి మొత్తం కూనూరు దగ్గరకు వచ్చేసాము. ఇదే కూనూరు స్టార్టింగ్, నెక్స్ట్ ఊటీ వస్తుంది. మొత్తం చాలా కొండపైన ఉంటుంది, చాలా ట్రన్స్ అంతా తిప్పుకొని వెళ్తుంది బస్ అయితే. ఫైనల్గా ఊటీకి అనేది మేము రీచ్ అయిపోయాము. ఇదంతా మీకు కనిపిస్తుంది అంతా ఊటీ. చాలా అంటే చాలా బాగుంది. ఇల్లులు అయితే ఎంత బాగున్నాయంటే చిన్న చిన్న ఇల్లులు అన్నీ చాలా బాగున్నాయి, అంతా కొండపైన అట్లా ఉన్నాయి. చల్ల అయితే నైట్ టైమ్స్లో చాలా ఎక్కువ ఉంది, బెడ్షీట్స్ కూడా చల్లగా అయిపోతున్నాయి. డే టైంలో నార్మల్ ఎండ ఉంది, 20 degrees అలా ఉంది. ఇవి వచ్చేసి ఊటీ క్యారెట్. ఊటీలో ఫేమస్ వచ్చేసి క్యారెట్, టీ ప్లాంట్స్, అలాగే ఊటీ యాపిల్ కూడా ఫేమస్ అంట. కానీ మాకు అవి చూపించలేదు. ఇంకా ఫైనల్గా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. మేమైతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నాము, ఆన్లైన్లో ఏమీ బుక్ చేసుకోలేదు. అప్పుడు సీజన్ కాబట్టి 3 days హాలిడేస్ వరుసగా ఉన్నాయి కాబట్టి అందరూ ఎక్కువ వస్తున్నారని చెప్పి 3000 దీనికి రూమ్ రెంట్. చాలా చిన్నది, దానికి 3000. నార్మల్ డేస్లో వెళ్ళామంటే 1000, 1200, 1500 ఆ రేంజ్లోనే ఉంటుంది. సీజన్లో వెళ్ళామంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కబోర్డ్ టైప్లో ఇచ్చేసారు, అలాగే ఒక లాంగ్ మిర్రర్ వచ్చారు. చాలా బాగుంది మిర్రర్ అయితే. మా హస్బెండ్ పడుకున్నారు కదా, అదైతే వాష్రూమ్. చూడండి ఆడుకుంటూ ఉన్నారు దాంతో కూడా. సో మేమైతే అక్కడి నుంచి మేము ఒక వ్యాన్ వెళ్తుంది కదా, అలాంటి వ్యాన్స్లో వెళ్ళాము ఫస్ట్ డే. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది ఎక్స్పీరియన్స్. మీరైతే అమౌంట్ పోయినా పర్లేదు, క్యాబ్ బుక్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇష్టం ఎంతసేపు అక్కడ ఆ ప్లేస్లో ఉండొచ్చు. క్యాబ్లో వెళ్ళామంటే ఒక 1/2 hour ఇస్తారు అంతే, ఒక ప్లేస్లో చూసుకుంటే టక వచ్చేయాలి. మేము ఇప్పుడు వెళ్తుంది పైన్ ఫారెస్ట్. సో మొత్తం మనకు పైన్ ట్రీస్ ఉంటాయి అక్కడ. ఈ పైన్ ట్రీస్తో మనకు బాండ్ పేపర్స్, అలాగే A4 sheets అవి తయారు చేస్తారంట. ఆ ఫారెస్ట్లోనే మనకి ఇలా ఒక చెరువు ఉంది, చాలా బాగుంది నేచర్ అయితే. మేము ఎక్కువసేపు ఎంజాయ్ చేయలేకపోయాము అక్కడ, ఎందుకంటే అది మినీ వ్యాన్ ఉంటుంది కదా, సో దాంట్లో వెళ్ళాం కాబట్టి. నెక్స్ట్ ఇంకొచ్చేసి అక్కడ నుంచి ఇది కామరాజ్ డ్యామ్ అని అంటారంట. సో ఇది ఇక్కడ షూటింగ్స్ అనేవి మనకు చేస్తూ ఉంటారంట. ఏదో ఒక మూవీలో ఇది పాకిస్తాన్ బార్డర్, అది ఇండియా బార్డర్ లాగా యూజ్ చేసుకొని మూవీ తీసారంట. సో కానీ దాని లోపలికి ఎవరిని ఇప్పుడు అలో చేయరు, జస్ట్ బయట నుంచే చూపించి తీసుకొని వెళ్ళారు. అక్కడి నుంచి మేము డెవిల్ డాక్ నేచర్ ఇక్కడికి వెళ్ళాము. ఎల్లుంటే ఇక్కడేమీ లేదు, నార్మల్గా ఒక హిల్ లాగా వచ్చేసి ఇలా గడ్డి ఉంది, ఒక పార్క్ టైప్లో ఉంది అంతే. సో లోపలికి వెళ్ళినా కూడా వేస్ట్ అని చెప్పేసి మేము బయట నుంచే చూసుకొని వచ్చాము. ప్రతి దానికి ఎంట్రన్స్ ఫీజు మందే ఉంటుంది. మేము చెప్పాను కదా క్యాబ్లో వెళ్ళాం, ఇది ఒక మినీ వ్యాన్లో వెళ్ళామని ఇదే. సో ప్లేస్ అయితే చాలా కంజెస్టెడ్గా ఉంది కూర్చోడానికి. మీరైతే మాత్రం దీన్ని ప్రిఫర్ చేయొద్దండి, ఎందుకంటే దీనికి ఒక 750 పెట్టాలి. మళ్ళీ ఇక్కడ నుంచి సఫారీ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తే అక్కడ 350 ఒక్కొక్కరికి. ఊరికే వేస్ట్. 2-3 వెళ్ళాలంటే షేర్ చేసుకొని మీరు క్యాబే తీసుకొని ఫ్రీగా వెళ్ళొచ్చు. మీకు ఎంతసేపు కాలం ఉంటే అంతసేపు ఉండొచ్చు. వీళ్ళైతే ఒక 1/2 hour ఇస్తారు, ఊరికే వేస్ట్ అవుతుంది టైం మంది. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ పైకరా బోట్ తీసుకొని వెళ్ళారు. సో పైకరా డ్యామ్స్, వాటర్ ఫాల్స్ అనేది అక్కడ వాటర్ ఉన్నా కూడా వీళ్ళు ప్లేసెస్ మొత్తం స్కిప్ చేసేస్తారు. సో మీకు కావాలనుకుంటే మీరు ఇదే బెస్ట్ క్యాబ్ తీసుకోవడం నాకు తెలిసి. సో మేము ఫస్ట్ 8 members బోటింగ్కి వెళ్ళాము. సో ఈ బోటింగ్ వెళ్తుంటే అంత థ్రిల్ ఏమనిపించదు, నార్మల్గా బస్సులో కూర్చొని వెళ్ళినట్లే అనిపిస్తుంది. సో మళ్ళీ ఏం చేసామంటే నేను, మా హస్బెండ్, మా ఫ్రెండ్ ముగ్గురం కలిసి స్పీడ్ బోట్లో ఒకసారి వెళ్ళాము.
స్పీడ్ బోట్ అయితే చాలా ఎక్స్పీరియన్స్, మీరు ఖచ్చితంగా చేయాల్సిందే, అమౌంట్ పోయినా పర్లేదు. ఎందుకంటే ఒకేసారి మనం ఎంజాయ్ చేసేది మళ్ళీ మళ్ళీ చేయలేము కదా వెళ్ళినప్పుడు. సో దానికోసం మేము మళ్ళీ స్పీడ్ బోట్ తీసుకొని మేము 3 మెంబర్స్ స్పీడ్ బోట్లో వెళ్తూ ఉన్నాము. వాటర్ చూసారు చాలా బాగున్నాయి వాటర్ అయితే. మామూలుగా ఇందాక మేము 8 సీటర్లో వెళ్ళాం కదా, అదైతే కొంచెం దూరం వరకే తీసుకెళ్లారు. స్పీడ్ బోట్ అయితే మొత్తం ఆ చెరువు ఎంత ఉందో అంతవరకు ఫుల్గా తీసుకొని వెళ్ళారు. బాగా థ్రిల్గా అనిపించింది. మళ్ళీ ఇట్లా సైడ్కి తిప్పుతూ ఉన్నారు బోట్ని. మీకు కనుక నా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా 3 డేస్ అక్కడ స్టే చేసాం కదా, 2 డేస్ స్కూటీలో ఉన్నాము, 1 డే కోయంబత్తూర్కి వెళ్ళాము ఈషా దగ్గరికి. ఆ వీడియోస్ అని మీకు నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. బోటింగ్ అయిపోయిన తర్వాత ముదుమలై వైల్డ్ లైఫ్ ఫారెస్ట్కి వెళ్ళాము. ఇది మైసూర్ నుంచి వస్తే ఊటీకి టచ్ అవుతుంది, కానీ దానికోసమే మా బస్సులో వచ్చారు కదా వాళ్ళు, అదే చూడాలి అని చెప్పి ఊరికే తీసుకొని వెళ్ళారు. అక్కడ ఏమీ లేదు, ఓన్లీ ఎలిఫెంట్స్, డీర్స్ ఉన్నాయి. జూ పార్క్ వెళ్ళినా కూడా చూసుకోవచ్చు. ఊరికే 1 డే మొత్తం వేస్ట్ ఇక్కడ. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొద్దండి, నేనైతే ఈ లొకేషన్ ప్రిఫర్ చేయను. బై లక్ మనకు కనిపిస్తే టైగర్ అలా కనిపిస్తుందంట, నార్మల్గా అయితే కనిపించదు. ఎందుకంటే ఎక్కువ తిరుగుతూ ఉంటుంది కదా ఆ ఏరియాలో, కనిపించదు, అది భయపడి వెళ్ళిపోతుంది. ఎలిఫెంట్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చూసారు, ఒక ఫ్యామిలీ లాగే ఉన్నట్లుంది, చిన్నవి పెద్దవి అన్నీ అక్కడే ఉన్నాయి. ఎలిఫెంట్స్ ఎక్కువ, డీర్స్ ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి మనకు ఆ లొకేషన్లో. డీర్స్ కోసం ఎలిఫెంట్స్ కోసం వెళ్ళినట్లు ఉంటుంది. వెళ్ళాలనుకుంటే మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే 60 కిలోమీటర్స్ వస్తుంది దగ్గర. వెళ్ళేదానికి 60, వచ్చేదానికి 60 కిలోమీటర్స్. మీకు జర్నీలోనే టైం అనేది ఫుల్గా వేస్ట్ అయిపోతుంది. మీకు టైం ఉంటే ఇది స్కిప్ చేసుకొని మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేసేసుకోవచ్చు 1 డేలోనే. ఎలిఫెంట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి ఎలిఫెంట్స్. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపల సఫారీ రైడ్ అంటారు. సో సఫారీ రైడ్ వెళ్ళినా కూడా ఏం యూజే లేదు, దానికి ఒక 350 రూపీస్ వేస్ట్. ఇదే ఇంకా వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.